సూదనగుంట వారి ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ హాజరై ప్రసంగించారు. ఒకే ఇంటి పేరు కలిగిన వారు ఒకే చోట కలిసి ఆత్మీయంగా ఉండటం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆత్మీయ కలయిక అభినందనీయమని అన్నారు. సూదనగుంట వారి ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అందరితోనూ ఆత్మీయంగా పలకరించుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో సూదనగుంట నరసింహారావు, కృష్ణమూర్తి, డాక్టర్ సూదనగుంట పేరయ్య, డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, శేషయ్య, మార్నేని రాఘవరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కర్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ, కాకతీయ సేవా సమితి బెజవాడ వెంకట్రావు మరియు సూదనగుంట వంశస్థులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. సోదనగుంట కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడున్నారో, హైదరాబాదు, తెలంగాణ, అదేవిధంగా మన దగ్గర వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, బంధువులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ కూడా కలిసి భోజనం చేయటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి
అందరూ కూడా పెద్దలు, వేదిక మీద ఉండే పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కుటుంబం ఉండే పేరు మీద మన వాళ్ళు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా తెలుసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఈరోజు మా దామచర్ల అనే ఇంటి పేరు మీద ఉండే వాళ్ళు కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా కందులూరు నార్త్లో కూడా అక్కడ కూడా ఉన్నారు. అయినా కూడా మనం అంతా కూడా కలుసుకొని ఊరకనే భోజనం చేసేది కాకుండా ఎవరు ఏమేం చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారు, పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఇవన్నీ కూడా కలిసి మాట్లాడుకునే వ్యాపారాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది. మన సుదరకొండ ఫ్యామిలీలో కూడా పెద్దలు పేరయ్య గారు లాంటి వాళ్ళంతా కూడా ఈరోజు అమెరికాలో ఒక డాక్టర్గా ఉంటాం. అలాంటి పెద్దలంతా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా కలిసి కుటుంబం ఇంకా బాగా అభివృద్ధి చెందే విధంగా, ఒకరికి ఒకరు సహాయపడే విధంగా చేసుకుంటే చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. దీంట్లో అందరం కూడా ఒకటేలాగా ఉండలేము. చాలామందికి ఒకరికి మనసులు వేరే వేరేగా ఉంటాయి. ఒకరు ఒక ప్రవర్తనలో ఉంటారు, ఒకరి దగ్గర ఉంటారు. అలాంటిది అందరూ కూడా కలిసి ఇబ్బంది ఉండే వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే విధంగా, మన ఇంటి పేరు ఉండేవాళ్ళు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలనే ఎవరైతే బాగా పెద్దలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి అందరినీ కూడా పైకి తీసుకొచ్చే విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఇది ఒక మంచి కలయిక. ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈరోజు మహిళలు కానీ అందరూ కూడా ఈరోజు కలుసుకున్నందుకు చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా సోదరకొండ నరసింహరావు గారు, బెజవాడ వెంకట్రావు గారు, మన సత్య గారు, మండవ మురళి గారు, శాషయ్య గారు అయితే మీ అందరికి కూడా తెలుసు. మేము చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పొగాకు వ్యాపారాల కాడి నుంచి మా పెద్ద ఆయన దగ్గర నుంచి అందరూ కూడా శాషయ్య గారితో మేము ఎలా ఉన్నాము ఏందనేది కూడా అందరికీ తెలుసు. వాళ్ళ హనుమంతరావు గారు కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఉండేవాళ్ళం. అలాంటిది ఈరోజు పెద్ద ఆయన కూడా వాళ్ళంతా కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగా ఎక్కడున్నారో చదువుకునే వాళ్ళు ఉంటే కొంచెం అమెరికాకి మన వాళ్ళని కొంచెం పంపించటం, ఉద్యోగాలు కానీ ఏదైనా కూడా ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటేనే మంచిదనేది నా ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా భాస్కర్ రావు గారు, రాఘవరావు గారు, మన పేరయ్య గారు, స్వామి గారు అందరూ కూడా పెద్దలంతా కూడా పైన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీలో ఒకరిగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు చాలా సంతోషం. మీ అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అనేక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, తర్వాత దామచర్ల సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన సోదరగుంట వారి కుటుంబ సభ్యుల కలయిక ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి సోదరగుంట నరసింహరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరు జనార్దన్ రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు బెజవాడ వెంకట్రావు గారికి, మండవ మురళి గారికి, శాషయ్య గారికి, భాస్కర్ రావు గారికి, రాఘవ గారికి, పేరయ్య గారికి, స్వామి గారికి, ఇక్కడికి వచ్చేసిన సోదరగుంట కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. చాలా సంతోషం. సోదరగుంట వాళ్ళు ఎక్కడున్నా కానీ అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి, ఇప్పుడే మా అన్న చెప్పినట్టు శాషయ్య గారితో దాదాపు 60 సంవత్సరాలు మా కుటుంబానికి పరిచయం. ఎప్పుడు చూసినా ఆయన చిన్నప్పుడు అమెరికా శాషయ్య గారు అంటాం, పొగాకు వ్యాపారం కలిసి చేసాం. అలాగే ఆ కుటుంబంలో అన్నదమ్ములు అందరితోటి మా పెద్ద ఆయనకి కానీ మా నాన్నోళ్ళకి అందరికీ పరిచయాలు. ఇక్కడే హరిబాబు కానీ జమ్మలపాలెంలో కూడా అందరం పొగాకు వ్యాపారస్తులు అవటం, అందరితో కలివిడిగా ఉండటం. అలాగే మీరందరూ చక్కగా ఇలాగే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, మీరు రాణించే రంగాల్లో బాగా రాణించాలని, మీ కుటుంబ సభ్యుల్లో మమ్మల్ని కూడా ఒకరిని చేర్చుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అలాగే అమెరికా నుంచి విచ్చేశారు. ఇంకొక నిమిషం. ఈరోజు ఇది నియోజకవర్గం సంతనోతులపాడులో ఉన్న ఈరోజు మన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ మాట ఒక మాట చెప్పడానికి ఎత్తుకున్నా. నేను ఒంగోలులో ఉన్నా కూడా సంతనోతులపాడు ఒంగోలు కూడా ఎప్పుడు కూడా కలిసే ఉంటుంది. మన విజయ్ కూడా వస్తూ ఉన్నాడు, దారిలో ఉన్నాడు. కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు ఒంగోలులో మీ కుటుంబ సభ్యుడు ఎవడు ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆ మాట చెప్పడం మర్చిపోయేది దాకా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. నేను సూదముడు సుబ్బయ్య చంచమ్మ గారు 6వ సంతానం, అబ్బాయిల్లో 9వ సంతానం. అందరు సంతానం 9వ. మా నాన్న చాలా కష్టపడి మనల్ని పైకి తీసుకొచ్చాడు. మేము అమెరికా పోయి మన ఒంగోలు ప్రకాశం జిల్లాలో మా సూదముడు వాళ్ళని అన్ని సర్వీస్ చేసాము. మా సూదముడు వాళ్ళు ఏంటంటే కష్టపడి చేస్తారు కానీ చెయ్యి పట్టే ఆడుకు తినే పద్ధతులు ఎవరికి లేదు. పెడతాము, చేస్తాము. మా కులం అనేది లేదు. మాకు కులం అనేది, మతం అనేది మేము పరుచుకోము. అందరూ మనుషులు అందరూ బాగుండా ఉంటాను. మన్నయ్య కోరిక మీద, సూర్యుంట పేరయ్య కోరిక మీద నేను ఇది అందరిని కలుపుకొని ఇక్కడ కర్ణాటక అంతా తీసుకొని వచ్చాను. అంతమంది మాకు తెలియదు ఉన్నారు. ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. అందరూ వచ్చారు, అంతా హ్యాపీగా ఉంది. మీరు కూడా అందరూ ఏంటంటే అన్నదమ్ములు తనుకుంటాం. దేనివల్ల? డబ్బులు, ఆస్తుల వలన. అదే దాయాలు తనుకోరు. ఏం మధ్యలో ఈ ఆర్థిక సంబంధాలు ఉండవు కదా, మనవాళ్ళని ప్రేమగా ఉంటారు. అది మెయిన్. అది అందుకని ఏంటంటే ఇది అందరినీ కలిపాను. ఆంధ్రాలో, తెలంగాణలో, మన కర్ణాటకలో, తర్వాత యూఎస్ నుంచి వచ్చారు చాలామంది. ఇది చేశానమ్మా. గెస్ట్లో ఎమ్మెల్యే వచ్చారండి. విజయ్ కుమార్ వచ్చారు, మా దామచర్ల జనార్దన్ వచ్చారు, సత్య వచ్చారు. దామచర్ల ఫ్యామిలీ మేము క్లోజు. మా ఇంట్లో ఇది జరిగితే ఆ ఇంట్లో జరిగింది. మేము పిలిచే రావాలి, మేము వాళ్ళు పిలిస్తే మేము పోవాలి. బాగా క్లోజ్. 60 సంవత్సరాల నుంచి మాకు ఇది. అంజనీర్ గారికి అమెరికా పోయినప్పుడు డాలర్ నేను సప్లై చేసి, అప్పుడు డాలర్ దొరకవు. అంటే రిలేషన్ ఇంకేం లేదు. సో అందరూ ఆ రిలేషన్ మా దగ్గరనే ఉంది, బాగానే ఉంది. ఇంకంతకనే చెప్పేది ఉన్నాయి. ఈ ఏరియా ఏంటంటే 100 మంది బతికి, మా నాన్న ఏం చెప్పాడు అంటే, నువ్వు బతికి 10 మంది బతికి, అది గొప్ప. నేను అన్నాను, నాన్న మీరు చచ్చిపోయినా, నేను చచ్చిపోయినా 50 మంది ఎప్పుడు బతుకుతారని చెప్పి ఈ చోట్ల డెవలప్ చేస్తున్నా. కానీ ఇబ్బందులు పెడుతున్నారు ఇక్కడ లోకల్గా. జెలస్, పొలిటికల్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టారు. ఫైట్ చేస్తున్నాను. అది ఆపేది లేదు, అది పూర్తి చేస్తాను. పూర్తి చేసి 10 మందికి కనీసం నా ప్రోగ్రాం అంటే 100 మంది ఈ చోట్ల బతకాలి. మాకు డబ్బులు అవసరం లే, మా పిల్లలకు అవసరం లే, మేనేజ్మెంట్ చేసుకుంటే 10 మంది 100 మంది బతకాలి ఇక్కడ. అది ఇంకేం లేదు. మాకు డబ్బు అనేది ఇదిగో మేము పూరి నుంచి వచ్చాం. మాకు తెలుసు ఏదైనా వాడు ఇవాళైనా పూరి గుడిసెలో ఉండి కూలి తీసుకొని బతకంత హ్యాపీ బతకాలి నేను. అంటే మాకు కోరికలు ఎక్కువ లేవు. అంటే అమ్మ నాన్న అందరికి హెల్ప్ చేశాను, మమ్మల్ని సపోర్ట్ చేశాను, మా పెద్దని సపోర్ట్ చేశాను. అమెరికా పోయి బాధలు పడ్డాను. ఓ రోజు అన్నం కూడా లేదు, ఒక 2 రోజులు బియ్యం తిని బతికాను. అన్నీ పడ్డాం. ఎవరు హెల్ప్ చేయను, ఎవరిని అడగను. అంటే మనకి ఈగో అనే కాదు, ఆ ఒత్తిడి ఎప్పుడు వచ్చా నువ్వు డెవలప్ అవుతావు. ఎట్లా బతకగలను తెలివి వచ్చింది. అది మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు అన్ని జాతి అంతా ఒకటే మంది. ఇది మాల, మాదిగ, కమ్మ, రెడ్డి అందరూ ఒకటే. ఇది లేదంటే పైలు పెట్టి కులాలు పెట్టారు ఎవరైనా. ఇప్పుడు ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉన్నారు. ఈ హై రిజర్వేషన్ పెట్టిన హరిజనులు దెబ్బతున్నారు. వాళ్ళ పాటు బాగా డెవలప్ అవ్వాల్సింది. ఈ రిజర్వేషన్ పెట్టిన ఈ పై కులాలు బాగుపడ్డారు. రిజర్వేషన్ లేదు కదా, 99, 98, 92 మార్కులు తెచ్చి ఏ దేశంలో పోయినా వాళ్ళు చెబుతున్నారు. అది మన వాళ్ళు హరిజనులు పెడితే కూడా పైకి వస్తే, దేశం పైకి వస్తే బాగుపడితే మనకు కోరుతున్నాం అంతే. ఇక్కడ కూడా ఏంటంటే నాకు కులం మతం అతీతంగా లేకుండా ఈ ఏరియా డెవలప్ చేసి కొంచెం సోషల్ సర్వీస్ చేద్దామని ఇంకో 4 సంవత్సరాలు ఉంది. చేసి ఊళ్ళు తిరిగి సర్వీస్ చేసి మన మేలుకొల్పి తమ్ముళ్ళు అందరం మనందరమే. ఇది అన్ని కులాలు ఒకటే, మన జాతి అంతా ఒకటే. వేరే వాళ్ళు వచ్చి పెడతారు, అటు కులాలు మతాలు పెడతారు. తెల్లవాళ్ళు వచ్చారు, అటు ఆర్యులు వచ్చారు, దెబ్బతీస్తారు కులాలు. అప్పుడు కులాలు పెట్టారు, ఈ మతాలు పెట్టారు, క్రిస్టియన్స్. ఇప్పుడు వీళ్ళందరూ అంటే జీసస్ పెట్టుకొని చేస్తారు. జీసస్ మంచివాడే, బుద్ధుడు మంచివాడు, తర్వాత కృష్ణుడు అందరూ మంచివాళ్ళు ఏదో ప్రాగుతారు. కానీ వాళ్ళ పేరు పెట్టుకొని ఏదో పని చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది నేను ఒప్పుకోలేను. సో మనం తెలుసుకొని ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అదేం తెలుసా, నాకు ఎవరు తెలియదయ్యా. అమ్మ నాన్న తలుచుకొని బొట్టు పెట్టుకుంటా, గుడి పోయినా అమ్మని తలుచుకొని, టెంకాయ కొట్టి అమ్మ నాన్న తలుచుకొని వస్తాను. ఎవరు నాకు తెలియదు, దేవుని చెబుతారు ఇంటానే. ఆ దృష్టితోనే కష్టపడ్డా. నీ కష్టం నేను నమ్ము. ఎప్పుడు నీ కష్టం నేను నమ్మే పైకి వస్తావు.
ఎవరు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు? నీ అవసరం అయితే వస్తారు, రారు. నీ కష్టం ఎక్కువస్తావు నువ్వే నేను ఒప్పుకోను. ముందు ఇప్పుడు 100 కోట్లు ఉన్నవాళ్ళు నీకన్నా హ్యాపీగా లేరు. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కదా, మనకన్నా హ్యాపీగా లేరు అబ్బాయి. మీ లేబర్ ఉన్నారు, వాళ్ళకన్నా హ్యాపీగా లేరు. వీళ్ళు అనుకుంటా అన్నీ మిథ్య చేస్తారు. మరి అది ఇది ఉంది, వీడికి 50 కోట్లు ఉంది, 100 కోట్లు ఉంది. అమెరికా మన దేశం కానీ అమెరికా మంచిదేం కాదు. పోయి డెవలప్ చేసే మనం కూడా డెవలప్ అయింది ఇక్కడ. చంద్రబాబు కూడా ప్రపంచం పేరు వచ్చింది తెలుగు వాళ్ళంటే ప్రపంచంలో పేరు. ఇప్పుడు రామారావు ఇండియాలో లాక్కొచ్చారు, ఇందిరాగాంధీ ఇచ్చారు. నార్త్ ఇండియా మనం తక్కువ చూసేవాళ్ళు, చాలా తక్కువ చూసేవాళ్ళు. నేను అన్నీ పడ్డా, అమెరికాలో పడ్డా, చాలా బాధలు కూడా పడ్డా. అంటే బాధలని కాదు, నా బాధ కాదు, ఆ ఒత్తిడి తగ్గించాలని ప్రౌడ్గా ఫీల్ అవుతావు. అంతేగాని నువ్వు బాధపడితే ఏడిస్తే రాదు, బాధపడితే రాదు. ఏంటంటే కూర్చొని నేనేం చేస్తానంటే వచ్చింది అనుకో, సాల్వేషన్ ఎప్పుడు ఉంటుంది. అది తెలియకుండా మనం తెలియకు చేస్తాం. రిస్క్ తీసుకున్నప్పుడే నీ విన్నర్ అవుతావు. రిస్క్ తీసుకున్నప్పుడే విన్నర్ అవుతావు. ఎంత కష్టపడ్డావో అది కూడా ఏంటంటే మంచి భార్య ఇస్తే ఇంకా బాగా సపోర్ట్ ఉంటుంది. ఇవాళ మేము ఉన్నామంటే మా అమ్మ నాన్నకు సపోర్ట్ చేసి ఉండబట్టి మేము 2 ఎకరాలు మా నాన్నకు ఉంది. పొలం పని చేసుకుంటా 10-20 కిలోమీటర్లు నడిచి వచ్చి మేము పైకి వచ్చాము. మేము అంత ఈజీగా రాలేము. మేము సూదరంటోళ్ళు అంటే సూదరంటోళ్ళ పేరు ఒక అది గ్రూపులో మేము బాగా పేరు తెచ్చినప్పుడు నూతలపాడు ఉన్నారు. వాళ్ళు 7 బ్రదర్స్ 4 సిస్టర్స్. మేము వాళ్ళకి ఆస్తి ఉండదు, మాకు లేదు. కానీ పొలం పని చేసి కష్టపడి మేము పైకి వచ్చాం. మా అమ్మ మా గురువు, మా నాన్న దేవుడు. అంటే అమ్మ వాళ్ళే, నాన్న వీడంటారు అమ్మ నాన్న గురువు దయం అంటారు. నేను అనేది అంటే అమ్మ నాన్నే గురువు దయం. దేవుణ్ణి చూడాల. గుళ్ళు మంచియే, ఏంటంటే మంచి మనసుతో వెళ్తారు. అందరూ పవిత్రమైన మనసుతో వెళ్తారు కాబట్టి పవిత్ర స్థలం దేవుడు ఉన్నాగా పైన గుళ్ళు కావాలి. గుళ్ళకి ఎక్కడెస్ట్ కాదు. నేను 10 మంది కూర్చొని ఆ పేర్లు వస్తామని బాగా బ్రహ్మాండం చేసుకుంటాం, అంతే, ఇంకేం లేదు. అది ఇంకా నేను అంతకన్నా నేను మీకు చెప్పేది ఏం లేదు. తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కానీ ఏం సంపాదిద్దాం, ఏం గవర్నమెంట్ ఇచ్చేద్దాం, మనం దేశానికి ఏం చేద్దాం ఎవరికి లేదు. మేము అనుకుంటాం ఏం చేసాం, మన ఇంటికి ఏం చేసాం, మన దేశం ఏందో మేము అనుకుంటాం. ఇక్కడ వాళ్ళకి వెళ్ళిపోయింది. అది కాంగ్రెస్ ఆన్ చేసింది, బీజేపీ ఏమో ఉత్తరాదం పెట్టింది. అది మనం ఇబ్బందులు పడ్డాము. తెలుగు వాళ్ళు అందరూ యూనిట్ అయ్యి సౌత్ మన తెలుగు వాళ్ళు మా తెలుగు ప్రపంచంలో యూనిట్ అయ్యి మనం ప్రొటెక్ట్ చేసుకుంటా మనం ఇండియా మొత్తానికి అసలు చూడండి, మీరు పోతే హిస్టరీ చూస్తే తెలుగు వాళ్ళే ఇండియాని ప్రొటెక్ట్ చేసింది. అసలు నార్త్ ఇండియా వాళ్ళందరూ సాయిబులు లొంగిపోయారు. బ్రాహ్మణులు కూడా సాయిబులు సపోర్ట్ చేశారు, మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళు మినిస్టర్ అయ్యారు. బ్రాహ్మణులు కూడా ప్రతి యుద్ధంలో చూడండి, అలెగ్జాండర్ కాడించి, పృథ్వీరాజ్ షా నుంచి, రాణా ప్రతాప్ సింగ్ కాడించి, శివాజీ కాడించి, కాకతీయ సమాజం కాడించి, విజయనగర సమాజం కాడించి, మైసూర్ సమాజం కాడించి బ్రాహ్మణులు సపోర్ట్ చేసి వాళ్ళు గెలిపించారు. ఏంద్రా అంటే మేము బ్రాహ్మణ ఒకటే అన్నారు. కళ్ళు తిరిగిపోయిన బెదరు. నేను ఇవన్నీ మనకొద్దు, పోనీ పొరపాటు జరుగుతుంటాయి. అవి మనం డెవలప్ చేసుకుంటాం, అంత ఇంపార్టెంట్. నేను ఏదైనా సోషల్ వర్క్ అంటే నాకు ఇష్టం. అందరూ బాగుండాలని కోరుకుంటాను. అందరూ నాకు ఎన్ఎస్టీ ఉండదు. సూదనకుంట శివప్రసాద్ అని కర్ణాటక నుండి వచ్చామండి. ఈరోజు సూదనకుంట కుటుంబ సభ్యులందరినీ ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక వేరే ఈ రాష్ట్రంలో ఎక్కడున్న వాళ్ళందరి కుటుంబాల సభ్యుల్ని కలిసి వాళ్ళందరినీ కూడా ఈ ఒక రోజు ఇక్కడ చేర్చి ఒకరినొకరు పరిచయం చేసి కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక దగ్గరకు చేర్చి చాలా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి డాక్టర్ పేరయ్య గారు, అదే నరసింహారావు గారు, కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా సుమారు 1000 కిలోమీటర్ల దూరం అక్కడంతా వచ్చి పల్లెలకు వచ్చి ఆ కుటుంబ సభ్యులందరినీ కలిసి ప్రేమతో ఆహ్వానించి ఇక్కడ ఈరోజు మేమందరం కూడా వచ్చామండి. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అందరినీ కూడా ఎవరైతే ఇప్పుడు సూదనకుంట కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లో ఇప్పుడు ఎడ్యుకేషనల్ కానివ్వండి, అదే అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ కానివ్వండి, వేరే చాలా సెక్టర్స్లో ఈరోజు పెరుగుతున్నటువంటి సందర్భాల్లో ఒకరికొకరు సహకరించుకొని ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ సూదన కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకరినొకరు సహకరించి వాళ్ళని పెంచే విధంగా యోచన చేసి ఆలోచించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిజం చాలా మంచి కార్యక్రమం. ఈరోజు ఎమ్మెల్యే గారు చాలామంది పెద్దలు వచ్చి ఈ యొక్క కుటుంబ సభ్యుల ఈ కలయికని స్వాగతించారు. మరి ఇలాంటి మంచి ప్రోగ్రాంలు చేయడం వల్ల వేరే ఒక కులాన్ని కానివ్వండి, జాతిని కానివ్వండి విరోధించడం కాదు. ఇది మేమందరం కూడా మా సూదనకుంట కుటుంబ సభ్యులందరూ కూడా ఏకతాటిపై ఉండాలి, అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క సెక్టార్లో కూడా బాగా
ఆర్థికంగా ముందుకు సాగాలి అనేటువంటి విధంగా పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మంచి కార్యక్రమం. ఆ పెద్దలందరికీ కూడా నేను కర్ణాటక నుంచి ఈరోజు ఏమి వచ్చాము వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కర్ణాటకలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాము. అందరినీ ఆహ్వానిస్తాం త్వరలోనే. ఆ కార్యక్రమం కూడా ఎస్ఎస్బి అక్కడ ఉన్నటువంటి మంత్రులని, ముఖ్యమంత్రులను కూడా పిలిచి మంచి కార్యక్రమం చేయాలనేటువంటి యోచనలో మేము ఉన్నాం. కృష్ణప్ప మొట్టమొదటిగా మానవ సంబంధాలు అడుగంటినటువంటి సందర్భంలో ఒక తల్లిదండ్రులను చూసుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో తల్లిదండ్రుల పేరు మీద ఒక జ్ఞాపకార్థం వాళ్ళ తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ సూదరకుంట పేరయ్య వారి అన్నదమ్ములు సూదరకుంట పేరయ్య గారు చెప్పిన మాటకు శిరసా వహించి నరసింహారావు గారు దాదాపు 74 సంవత్సరాల వయసులో మరి కర్ణాటక, తెలంగాణ, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి మా సూదరకుంట కుటుంబ సభ్యులందరినీ కలిపి ఇక్కడికి ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఆత్మీయ సభను ఇచ్చేసి ఒక మంచి జ్ఞానాన్ని, ఒక విఘ్నతను, అంటే మాలాంటి చిన్న వయసు ఉన్నటువంటి వాళ్లకు మీరు కూడా బుద్ధిమంతులుగా ఒక తల్లిదండ్రులను చూసుకోవాలి, కుటుంబ బాధ్యతలు అనేటువంటి అన్నదమ్ములు సఖ్యతగా ఉండాలి, సో మానవ సంబంధాలు అనేటువంటివి ఉండాలి, సో అందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి, సమాజంలో అందరూ కూడా గౌరవప్రదంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఎదగాలి, అందరిలో మనం ఉండాలి, మనం ఎక్కడైనా వెనుకబడినటువంటి మన పిల్లలను కూడా ప్రోత్సహించు ముందుకు పోవాలనేటువంటి ఒక మంచి సంకల్పము ఈ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ఈ గుండ్లకమ్మ రివర్ దగ్గర ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం, వారు మమ్మల్ని ఆహ్వానించడం, ఆ కార్యక్రమానికి మేము రావడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పేరయ్య గారికి, నరసింహారావు గారికి, వాలి సోదరులకు, తర్వాత కృష్ణమూర్తి గారికి, వారి సోదరులకు, వీళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒంగోలు ప్రజలకు, మీకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. రామగిరి.